హాయ్ గైస్ అందరికి. నేను మనం పెట్టిన ఫస్ట్ వీడియోకి చాలా రెస్పాన్స్ వచ్చింది. లైక్ 1300+ వ్యూస్ వెళ్ళాయి అండ్ 22 లైక్స్ కూడా వచ్చాయి మనకి. అండ్ మనం ఒక ఫాలోవర్ని కూడా గెయిన్ చేసాం. సో మీరు ఇంత నన్ను సపోర్ట్ చేస్తుందనుకు నేను కూడా మీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. అదే గివ్ అవే. అది టోర్నమెంట్ కనెక్ట్ చేసి పెడదాం అనుకుంటున్నాను. అది ఎలాగో ఏంటో నేను తర్వాత చెప్తాను. మీరు ఎప్పుడైనా ఒక జిఎం7 మూసి ఓడిపోవడం మీరు ఎప్పుడైనా చూసారా? నేను చూపిస్తాను రండి. అండ్ ఈ మ్యాచ్ అనేది అలీరజా ఫిరోజాకి ఇంకా ఫ్యాబియానో కర్వానాకి మధ్యలో జరిగిన మ్యాచ్. అండ్ ఈ పొజిషన్లో మనం చూసుకున్నట్టయితే ఫిరోజా కర్వానా యొక్క రుక్కుని అటాక్ చేస్తున్నాడు. కర్వానా యొక్క రుక్కుని అటాక్ చేస్తున్నాడు. అండ్ మన కర్వానా ఏం చేశాడంటే కంప్లీట్గా ఈ రుక్కునే సాక్రిఫైస్ చేసి ఒక పాన్ తీసుకున్నాడు. పాన్ కోసం ఒక రుక్కుని సాక్రిఫైస్ చేశాడు. ఇది ఫిరోజాకి అర్థం కాలేదు. ఐ థింక్ ఫిరోజా అనుకున్నాడు కరోనా బ్లండర్ చేసాడేమో అని. సో ఈ సింపుల్లీ టేక్ ద రుక్. ఇదే పెద్ద బ్లండర్ అయిపోయింది అనమాట. ఇక్కడే ఒక బ్రిలియంట్ మూవ్ దాగి ఉంది. ఒకవేళ మీరు ఈ వీడియోని పాజ్ చేసి ఆ మూవ్ని ఫైండ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఫైండ్ చేసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఎవరైతే రైట్ మూవ్ ఫైండ్ చేశారో వాళ్ళ నేమ్స్ అనౌన్స్ చేస్తాను. అండ్ ట్రై టు సాల్వ్ ఇట్. అండ్ ఆ మూవ్ వచ్చేసి రుక్ టు A7. కంప్లీట్గా తన సెకండ్ రుక్ని కూడా సాక్రిఫైస్ చేశాడు. అండ్ ఫిరోజాకి వేరే ఛాన్స్ ఎదుర్కొని కూడా యాక్సెప్ట్ చేయక తప్పదు. అండ్ ఈ సింప్లీ పుష్ ది పాన్. అండ్ ఈ పాన్ని ఇంకా క్వీన్ అవ్వకుండా ఎవరో ఆపలేరు ఇక్కడ. ఎందుకంటే మనం చూసినట్టయితే ఈ రుక్ అనేది తన ఓన్ పాన్ ఇక్కడ బ్లాక్ చేస్తుంది ఈ రుక్ని. అండ్ సేమ్ బిషప్ని కూడా తన ఓన్ పాన్ బ్లాక్ చేసింది. ఇప్పుడు కింగ్తో ఏం ట్రై చేద్దాం అంటే ఈ పాన్ అనేది ఈ స్క్వేర్ని కవర్ చేసింది. అండ్ ఈ నైట్ అనేది ఈ స్క్వేర్ని కవర్ చేసింది. ఇంక ఇది క్వీన్ అవ్వకుండా ఏది ఆపలేదు. గాయస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక ఫాలో కొట్టు మామ. మీ సపోర్ట్ నాకు కావాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడం కోసం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుద్దాం. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.